ప్రభాస్ రీల్ హీరో కాదు, రియల్ హీరో అంటూ పెద్ద ఎత్తున వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరుగుతున్న టైంలో దేశం కోసం స్ట్రాంగ్గా నిలబడిన వ్యక్తి ఈ రియల్ బాహుబలి. అక్కడ రియల్ బాహుబలి, కానీ ఇక్కడ రియల్ బాహుబలి. అందుకనే శభాష్ డార్లింగ్ అంటున్నారు. ఇక పెహల్గాం దాడితో చలించిపోయిన ప్రభాస్ యుద్ధం అంటూ వస్తే తగ్గేదే లేదని, ఇండియా కోసం నిలబడతానని ట్వీట్ చేయడం జరిగింది. ఎంతమందికి గుండెదైన ఉన్నదండి? ఒకసారి మనస్సాక్షితో ఆలోచించండి. ఎంతమంది యుద్ధం వస్తే నేను కూడా రెడీ అని చెప్పి సినిమా హీరో మాట్లాడడం అన్నది ఎంత గట్స్ ఉండాలి? అది కదా హీరోయిజం అంటేని, రియల్ హీరో. అందుకని రియల్ హీరో కాదంటున్నాను. మనకెవరికైనా ఇబ్బంది అయితే ఒక ట్వీట్ చేయం, ఎవరైనా కష్టాల్లో ఉంటే ఒక 10 రూపాయలు సాయం చేయం, కానీ మనకు మాత్రం కోట్లు కోట్లు రావాలి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది కదా, మనకంతా ఎక్కడి నుంచి వస్తుంది ఇన్కమ్? మనం సినిమాలు తీసి అవి హిట్ అయినా ఫట్ అయినా మీ రెమ్యూనరీస్ అయితే ఆగదు, మిమ్మల్ని చూస్తూ ఉంటారు. ఆ టికెట్లు ఎక్కడి నుంచి ఎవరు కొంటున్నారు? ఆ టికెట్లు మీ కుటుంబ సభ్యులా, మీ ఫ్రెండ్సా, మీ బంధువులా? ప్రజలు ఇస్తున్నారు అది మీకు. అది మర్చిపోకూడదు. ఎంతో కొంత సాయం చేయండి. మొత్తం అంతా తీసుకోవడానికి చూడడం మంచి పద్ధతి కాదు అది.